ఆర్టీఐ యాక్ట్ మీద ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఒక ఉత్తర్వు పూర్వరంగంలో ఈ వెబినార్ నిర్వహిస్తున్నాను. ఆర్టీఐ యాక్ట్ ని క్రమంగా 2005లో ఈ యాక్ట్ ని తీసుకొచ్చారు, ఈ చట్టం తీసుకొచ్చారు. దీన్ని క్రమంగా ప్రభుత్వాలు బలహీనం చేస్తూ వచ్చాయి. అధికారంలో ఎవరున్నారో, అప్పుడు చట్టం తెచ్చినప్పుడు అధికారంలో ఎవరున్నారో వాళ్ళు బలహీనం చేశారు. ఆ ప్రభుత్వం చేసింది, తర్వాత ప్రభుత్వాలు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీలైనంత వరకు ఆర్టీఐ యాక్ట్ ని బలహీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇందులో ఒకటి అపాయింట్మెంట్స్ కి సంబంధించి ఒక అంశము. అది కాకుండా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఒక ఉత్తర్వు, ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చే ముందు తమ అనుమతి తీసుకోవాలి. తమ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, తమ ప్రభుత్వ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అనుమతి తీసుకోవాలి. అంటే సెక్రటరీస్ లేకపోతే ఆ పైన ఎవరితోనో అనుమతి తీసుకున్న తర్వాతనే ఆ సమాచారాన్ని కిందికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఆ ఉత్తర్వు మీద హైకోర్టు స్టే విధించింది ఒక పిటిషన్ విచారణ సందర్భంగా. తుది తీర్పు వెలువడాల్సింది. సరే, అది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అధికారం ఉందా? ఇది కేంద్ర చట్టము. ఈ కేంద్ర చట్టం ఎట్లా అమలు చేయాలి అనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా అధికారం ఉందా అనేటువంటిది ఒక అంశం. రెండవ అంశము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇది పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వడానికి వీలుగా మేము ఈ ఉత్తర్వు జారీ చేశాము, అంతేగాని సమాచారాన్ని తొక్కిపెట్టడానికి మేము ఈ ఉత్తర్వు జారీ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ అట్లా ఉత్తర్వు జారీ చేయాల్సి వస్తే అది డిపార్ట్మెంట్లకు జారీ చేయాలి. మీ దగ్గర సమాచారం కోరడానికి వచ్చినప్పుడు ఎవరైనా ఆర్టీఐ కమిషనర్ సమాచారం కోసం మీకు లేఖ పంపిస్తే కమిషనర్ కానీ దానికి సంబంధించినటువంటి అధికారి కానీ వాళ్ళకి పూర్తి సమాచారం ఇవ్వండి అని వాళ్ళకి లెటర్ రాయాలి. కానీ దానికి బదులు దీన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఉత్తర్వు జారీ చేసినట్టుగా కనపడుతున్నది. సరే, వీటన్నిటిని వాదనలు హైకోర్టు అంగీకరించలేదని అర్థమవుతున్నది. దాన్ని అది వేసినటువంటి ప్రశ్నను బట్టి, బెంచ్ వేసినటువంటి ప్రశ్నను బట్టి. సరే, ఏమైనా ఇది మొత్తం ఆర్టీఐ యాక్ట్ ని పూర్తిగా నిర్వీర్యం చేసుకుంటూ రావటం అనేటువంటిది చాలా కాలం నుంచి జరుగుతున్నది. ఆర్టీఐ కమిషనర్లు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవటం వల్ల ఇది జరుగుతున్నది. ఇది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నది. సో ఈ అంశం మీద ఈరోజు మనం వెబినార్ నిర్వహిస్తున్నాము. ఈ వెబినార్లో ప్రొఫెసర్ మాడభూసి శ్రీధరాచార్యులు గారు, వారు ఇదివరకు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పనిచేశారు. అనేకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేశారు. వారు జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో కొన్ని అమలు కానటువంటివి కూడా ఉన్నాయి. సో దానికి కారణం ఏంటంటే, ప్రభుత్వం ఏదో విధంగా సమాచారాన్ని ప్రజలకు వెల్లడించకుండా తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పని. ఇట్లా చేయడానికి అవకాశం ఉందా? అటువంటిప్పుడు ఇక ఆర్టీఐ యాక్ట్ ఎందుకు? సమాచారాన్ని దాచిపెట్టడానికి ఆర్టీఐ యాక్ట్ ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఈ చట్టంలో ఉందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి అధికారాలు ఉన్నాయా? జారీ చేసేటువంటి అధికారాలు ఉన్నాయా? అల్టిమేట్ గా రాష్ట్రం కానీ కేంద్రం కానీ వీటి ధోరణి ఎలా ఉంది ఆర్టీఐ యాక్ట్ కి సంబంధించి అనేటువంటి అంశం మీద ఈరోజు సెమినారు. ఈ సెమినారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంతో పాటు పీపుల్స్ ఫోరం ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి సంస్థ కూడా ఈ వెబినార్ను, ఇద్దరి భాగస్వామ్యంతో ఈ వెబినార్ను నిర్వహిస్తూ ఉన్నాము. ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి లైన్లో ఉన్నారు. వారు అవసరమైనప్పుడు లైన్ మీదకి వస్తారు. ఇప్పుడు శ్రీధర్ గారిని తన టాక్ ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగదలుచుకున్నటువంటి వాళ్ళు తమ కామెంట్ సెక్షన్ మీద ప్రశ్న నమోదు చేస్తే సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఫేస్బుక్ పేజ్ మీద కామెంట్ సెక్షన్ లో ప్రశ్నలు నమోదు చేస్తే వాటికి సమాధానాలు కూడా శ్రీధర్ గారు చెప్తారు. శ్రీధర్ గారు ప్రారంభించండి.
నమస్కారం అండి అందరికీ. అయితే ఒక మంచి వార్త ఏమిటంటే హైకోర్టు ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ నిన్న ఒక ఇంటరిమ్ ఆర్డర్ జారీ చేసింది. అది అందుకు మనం హైకోర్టుకి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసిన శ్రీనివాస్కి, తర్వాత శ్రీ ధృతి అనే విద్యార్థికి, లా విద్యార్థికి కూడా మనం ధన్యవాదాలు తెలపాలి. నిజానికి మనము ప్రతిదానికి కోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చేసింది. ఇది పార్లమెంట్ ఒక చట్టం చేసింది మనకి 2005లో, చాలా స్పష్టంగా ఉంది. అందులో 2 భాగాలు ఉన్నాయి. ఏంటంటే మీ అంతా మీరే పబ్లిక్ అథారిటీలు తమ సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఆ సమాచారం సరిపోక ఇంకా అడిగితే, ఇంకా ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలని కోరితే, నిర్దిష్టమైన సమాచారం అంటే మాకు ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగితే, ఆ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏ విధమైన ఆంక్షలు వర్తించకపోతే ఇవ్వాలి అని ఉంది. నిజానికి ఈ చట్టం వచ్చినప్పుడు సెక్షన్ 8 కింద రకరకాల ఆంక్షలు, పరిమితులు, ప్రభుత్వం ఏ సమాచారం ఇవ్వకూడదో వాటి వివరాలు చాలా స్పష్టంగా ఇచ్చినప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. ఇన్ని మినహాయింపులు పెట్టిన తర్వాత ఈ సమాచార హక్కు చట్టం ఎట్లా పనిచేస్తుంది అని విమర్శలు కూడా వచ్చినాయి. కానీ చట్టం బాగానే ఉంది, పర్వాలేదు, అవన్నీ ఉన్నప్పటికీ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని ఆశాభావంతో ఆర్టీఐ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సమాచార హక్కు కోసం పోరాడిన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన కానీ ఈ ఉన్న చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేద్దాం అనే నిర్ణయానికి వచ్చాయి. అయితే చాలా మంచి చట్టం, ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు సమాచార హక్కు చట్టం బాగుందనే ఒక మంచి పేరు కూడా వచ్చింది ఈ చట్టానికి. నిజానికి ఇది ఒక ఆశ్చర్యం. ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం. అంటే నేను ఇది చేయకూడదని కాదు నా ఉద్దేశం, కానీ ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి చట్టం తేవడానికి ఇష్టపడదు. ఎందుకంటే ప్రభుత్వ ఫైళ్ళన్నీ ప్రజల ముందు ఉంచడానికి, అందులో ఆ విధంగా ఉంచడం వల్ల వచ్చే పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ అంటే రాజకీయ నాయకులు కానీ, ఆ రాజకీయ నాయకుల నేతృత్వంలో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఇతర సర్వీస్ ఆఫీసర్స్, సివిల్ సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఇది ఇవ్వడానికి వెనకాడతారు. నిజానికి ఈ చట్టం రాకుండా చేయడానికి, చట్టాన్ని నిలిపివేయడానికి, అసలు రాకుండానే చూడడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో చెప్పలేం. 2004, 2003, 2002లో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉండింది, కానీ అది చాలా అసమగ్రంగా ఉండింది. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఉండింది. వాళ్ళు ఈ సమాచారం కోసం ప్రజల్లో చెలరేగుతున్న ఉద్యమాన్ని అర్థం చేసుకుని ఒక మంచి చట్టం తేవడానికి ప్రయత్నం చేశారు. కానీ విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రభుత్వ విభాగాలే చట్టాలు రాస్తాయో, అధికారులే రాస్తారో, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి చాలా ప్రయోజనాలను, ప్రొవిజన్స్ని అందులో పెట్టుకుంటారు. వారి ప్రయోజనాలని, వారి అవసరాలను రక్షించుకోవడానికి. ఆ విధంగా మీకు ప్రతి చట్టంలో ఒక సెక్షన్ ఉంటుంది. గుంటూరులో మాకు మంచి మిత్రులు జి రామారావు గారని, జొన్నలగడ్డ రామారావు గారు. అందులో ఆయన ప్రతి చట్టంలో ఉండే ఆ గుడ్ ఫెయిత్ క్లాస్ని చాలా విమర్శిస్తూ ఉంటారు. నేను ఆయనతో చాలాసార్లు ఏకీభవిస్తూనే ఉంటాను. ఏమిటంటే అది యాక్షన్ టేకెన్ ఇన్ గుడ్ ఫెయిత్ ఈజ్ ప్రొటెక్టెడ్ అని. అంటే ఏమిటి? అధికారులు ఈ చట్టం కింద వ్యవహరించేటప్పుడు వారు తీసుకున్న నిర్ణయాలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, లేదా చట్ట లక్ష్యాలని, ఉద్దేశాలని అమలు చేయకుండా ఉన్నప్పటికీ, దాన్ని మనం చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకోవడానికి కూడా, వారి మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి వీలున్నప్పటికీ, సదుద్దేశంతో కనుక తీసుకుంటే వారిపైన చర్యలు ఉండడానికి వీల్లేదు అని ఒక ప్రొవిజన్ ఉంటుందండి. యాక్షన్ టేకెన్ ఇన్ గుడ్ ఫెయిత్ అనేది కామన్ సెక్షన్ అనమాట. ప్రతి చట్టంలో ఉంటుంది. అన్ని రకాల చట్టాలు, మీరు ఏ చట్టం అన్నది తీసుకోండి, అందులో ఇది ఉంటుంది. ఈ క్లాస్ అంటే ఒక ఇమ్యూనిటీ క్లాస్ అనమాట. అయితే అందులో
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సదుద్దేశ్యంతో తీసుకున్న చర్యలు ఒకవేళ నష్టదాయకమైనప్పటికీ కోర్టులో వాటిని సవాల్ చేసి ఆ ఆఫీసర్ని కోర్టుకు లాగడానికి వీలేదు అని దాని అర్థం. సదుద్దేశం అంటే ఏంటండి మరి? యాక్షన్ టేకన్ ఇన్ గుడ్ ఫెయిత్ అంటే ఏంటి? అంటే మొన్న సాయినాథ్ గారు కూడా దీని మీద చాలా బాగా మాట్లాడారు. నేను ఎన్నోసార్లు వ్యాసాలు రాసిన ఈ గుడ్ ఫెయిత్ క్లాస్ మీద. గుడ్ ఫెయిత్ అంటే డెఫినిషన్ ఏముంటుందండి? ఏంటండి మంచివాడంటే? మన అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు ఒక మంచివాడి చేతిలో పెట్టాలి. కరెక్ట్. అది మంచివాడో కాదో వాకప్ చేయడం, అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసుకోవడం. కానీ చివరికి ఎట్లా తెలుస్తుంది అతను మంచివాడో కాదో? ఏ దుర్భిణితో మీరు చూస్తారు? ఏ కొలమానంతో కొలుస్తారు? అదే సమస్య. నన్ను ఒక ఆయన అడిగాడు, సార్ మీరు రాజ్యాంగం ఇంత పెద్ద రాజ్యాంగం రాశారు, మనం దాన్ని చూస్తున్నాము, అమలు చేసుకుంటున్నాం అని అనుకుంటున్నాము. మరి మంచివాడు ప్రధానమంత్రి కావాలని అందులో ఉంటే బాగుండేది కదా సార్ అన్నాడు. అంటే మీ మంచి మాట అండి, పాపం మంచి మనసుతోనే మీరు అంటున్నారు, కానీ మంచివాడు అంటే ఏంటండి అని అడిగాను. అక్కడ ఇబ్బంది వస్తుంది. రాజ్యాంగంలోనూ చట్టాల్లోనూ అమలు కావలసిన పదాలు రాసుకోవాలి. అర్థం చేసుకోవడానికి అసాధ్యమైన, నిర్వచించడానికే సాధ్యం కాని పదాలను చట్టాలు రాసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అందుకని ఇటువంటి క్లాసులు వచ్చినప్పుడు గుడ్ ఫెయిత్ అంటే ఏమనుకోవాలి అనే అర్థం వస్తుంది, అనే ఒక తగాదా వస్తుంది. దానికి ఇండియన్ పీనల్ కోడ్లో నిర్వచనం ఉందండి. ఏమిటంటే ఎనీ యాక్షన్ టేకెన్ విత్ డ్యూ కేర్ అండ్ కాషన్ ఈజ్ కన్సిడర్డ్ as ది యాక్షన్ ఇన్ గుడ్ ఫెయిత్ అని ఉంది. అంటే ఏంటంటే తగిన శ్రద్ధతో, నిర్లక్ష్యం లేకుండా మనము ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? అయితే గుడ్ ఫెయిత్ అంటే ఏంటంటే డ్యూ కేర్ అండ్ కాషన్. ఏం కేర్ అండ్ కాషన్ అంటే ఏంటండి? ఇదేమైనా చట్టానికి వ్యతిరేకంగా ఉందా? చట్టం లక్ష్యాలకి వ్యతిరేకంగా ఉందా అని ఆలోచించాలి. అదేమీ లేకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు నేను నిర్ణయాలు తీసుకుంటాను అధికారులు అంటే అది తప్పు అని కోర్టు తప్పుపడిన తర్వాత కూడా వారికి ఇమ్యూనిటీ ఉంటుందండి. అది విచిత్రం ఇక్కడ. గుడ్ ఫెయిత్ అనే మాటని అసలు ఎవరు పట్టించుకోరు. ఇమ్యూనిటీ అని అనుకుంటారు, కంప్లీట్ ఇమ్యూనిటీ అని అనుకుంటారు. ఇప్పుడు రాష్ట్రపతికి ఇమ్యూనిటీ ఉంటుందండి. క్రిమినల్ అండ్ సివిల్ చర్యల నుంచి కోర్టులో సవాలు చేయకుండా, కోర్టులో హాజరు కాకుండా ఇమ్యూనిటీ ఉంటుంది. ఒకసారి రాష్ట్రపతి వివి గిరి గారు ఉన్నారు. వివి గిరి గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారి పిటిషన్ని ఛాలెంజ్ చేసి, వారి ఎలక్షన్ని ఛాలెంజ్ చేశారు. తెలుసు అనుకుంటా మీకు, నీలం సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇందిరాగాంధీ కాల్ ఫర్ కాన్షియన్స్ ఇచ్చారు, అంటే అంతరాత్మ ప్రబోధాన్ని బట్టి ఓటు వేయండి అని చెప్పారు. అంటే ఆమెకు ఈ కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఆమెకి ఇష్టం లేదు, ఓడించాలి. ఆమె ఎట్లా ఓడించాలి అంటే అందరినీ మీరు పార్టీ కాదు, మీ సొంతంగా మీరు ఆలోచించి ఓటు వేయండి అన్నారు. అది ఒక గొప్ప పనే ఒక రకంగా. నిజానికి పార్టీ క్యాండిడేట్ పెట్టినంత మాత్రాన ఆయనకే ఓటేయాలని ఏముందండి? ఎందుకు వేయాలండి? ప్రజలంతా ఎందుకు ఓటేయాలి? పార్టీ వాళ్ళు కూడా ఎందుకు సపోర్ట్ చేయాలి? పార్టీ డిసిప్లిన్ అయితే అయి ఉండొచ్చు, కానీ స్వేచ్ఛ సంగతి ఏంటి? పార్టీ డిసిప్లిన్ అనేది పార్టీకి సంబంధించిన విషయం, స్వేచ్ఛ దేశానికి సంబంధించింది. కనుక ఆ దేశ ప్రజలు, దేశ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కనుక ఆ అభ్యర్థి కన్నా ఈ అభ్యర్థి ఉత్తముడని భావిస్తే వారు ఓటేయాలి కదా, వారు ఓటేయొచ్చు కదా. అసలు వారు ఓటేయాలనే నిర్ణయానికి, నియమానికి కూడా కారణం అదే కదా, అతని స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి. లేదు ఫలానా వ్యక్తికే మీరు ఓటేయండి అని ఎవరైనా బలవంతం చేయడానికి వీలుందా? భారత రాజ్యాంగంలో కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో కానీ లేదు కదా. ఒక రకంగా అంతరాత్మ ప్రబోధంతో ఓటు వేయడం అనేది కరెక్ట్, స్వేచ్ఛకు సంబంధించిన విషయం. మీకు ఎవరికైనా ఏ క్యాండిడేట్ నచ్చితే ఆ క్యాండిడేట్కి వేయండి. అది ఒక గొప్ప ప్రచారం. నన్ను అడిగితే 2 పార్టీల అభ్యర్థిని నిలబడతాయి, ఇంకెవరో ఇండిపెండెంట్గా నిలబడతారు. ప్రచారం చేసి నా ప్రభుత్వం ఈ పని చేసింది, మేము చాలా గొప్ప పనులు చేసాం, మేము ఇంకా చేస్తామని చెప్పుకోవచ్చు మీరు. కానీ మా అభ్యర్థికే ఓటు వేయండి అని కూడా మనవి చేసుకోవచ్చు. కానీ ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, ఆ పార్టీలో ఉన్న ఓటర్లు కూడా ఆ పార్టీకే ఓటేయాలని ఎక్కడా లేదండి, నచ్చితే తప్ప. సరే మా పార్టీ క్యాండిడేటు మేము వేస్తాము అని అంటే అది వేరే విషయం. కానీ ఒకానొక ఓటరు ఇతను సరైన అభ్యర్థి కాదని నిర్ణయించుకుంటే ఆ పార్టీకి ఓటేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ నియమం చెప్తున్నాను. ఏ అభ్యర్థి గురించి మాట్లాడడం లేదు, ఇవాళ ఎన్నిక గురించి అసలే మాట్లాడటం లేదు. అది ఏమైందో ఇంకా పూర్తిగా నాకు వివరాలు తెలియదు. అయితే గుడ్ ఫెయిత్ క్లాస్ ఎట్లా ఉంటుందంటే
ప్రతి చట్టంలో తప్పుడు ఉద్దేశంతో జారీ చేసిన ఉత్తర్వులు కానీ తీసుకున్న చర్యలు కానీ వాటికి ఇమ్యూనిటీ లేదు అని మనం చట్టంలో ఉంటుంది అని అర్థం అది. కానీ ఇంతవరకు ఈ దేశంలో గుడ్ ఫెయిత్తో తీసుకున్న నిర్ణయమా కాదా అని విచారించిన సందర్భమే లేదు. అంటే అధికారులు పూర్తిగా ఇమ్యూనిటీ మినహాయింపు పొంది ఉంటారు. ఇది గుడ్ ఫెయిత్ క్లాస్లో ఉన్న, అది ఎందుకు చేశారనే వివరణ మీకు ఇచ్చాను. అది ఏ విధంగా అమలవుతుందనే విషయం కూడా మీకు చెప్పాను. గుడ్ ఫెయిత్ క్లాస్ అనేది చాలా దారుణమైన క్లాస్. ఎందుకంటే అమలులో అది గుడ్ ఫెయిత్ క్లాస్గా మిగిలిపోవటం లేదు, ఒక అబ్సల్యూట్ ఇమ్యూనిటీ క్లాస్గా తయారైంది. వేర్ గుడ్ ఫెయిత్ క్లాస్ బికమ్స్ ఎన్ అబ్సల్యూట్ ఇమ్యూనిటీ క్లాస్. చట్టం అమలు చేయకుండా అడ్డుపడే అధికారులను ప్రశ్నించడానికి వీలైన పరిస్థితి, వారిని లైబుల్ చేయడానికి వీలైన పరిస్థితి, వారిని జవాబుదారీ చేయడానికి వీలైన పరిస్థితి వస్తుందండి. ఎంత దారుణం అండి, చాలా చాలా దారుణం. చట్టాల యొక్క ప్రయోజనాలను మట్టుబెట్టే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అధికారులను ఏమనడానికి వీలైన పరిస్థితి, అధికారులను లైబుల్ చేయడానికి వీలైన పరిస్థితి వచ్చేసింది. ఉదాహరణకి ఇవాళ సర్క్యులర్ కూడా మీకు స్పష్టంగా ఆర్టీఐ చట్టంలో ఏముందంటే, మీరు మీ ఇష్టమైన అధికారిని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా డిజిగ్నేట్ చేయండి. మీకు ఎవరు ప్రజలకు సమాచారం ఇవ్వగలరు, సమర్థులు, పనికొచ్చే సమాచారాన్ని ఇవ్వగలరు, పరిపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వగలరు, ఇవ్వకూడని సమాచారాన్ని ఇవ్వకుండా కాపాడగలుగుతారు అని మీరు ఎవరైతే అనుకుంటారో, సమర్థులని మీరు అనుకుంటారో, వారిని ప్రత్యేకంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా డెసిగ్నేట్ చేయండి. అంటే వారు తమ తమ విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఉదాహరణకు సెక్షన్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఆఫ్ ఆఫీస్ లేదా ఆఫీస్ సూపరింటెండెంట్ అంటారు. అంటే క్లర్క్ కాదు, అప్పర్ డివిజన్ క్లర్క్ కాదు, ప్యూన్ కాదు, అంతకన్నా ఉన్నతుడు, కాస్త ఆఫీస్ వ్యవహారాలు బాగా తెలిసినవాడు, అక్కడ జరిగే సమాచారం ఏది ఇవ్వచ్చు ఏది ఇవ్వకూడదు అనేది విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి ఒక అధికారిని నువ్వు డెసిగ్నేట్ చేయాలి. డెసిగ్నేట్ చేయడం అంటే పిఐఓగా వారికి ఒక నియామక ఉత్తర్వు ఇవ్వాలి. అది అదనపు ఉద్యోగం కాదు, కానీ అదనపు బాధ్యత. వీటి కోసమే మీరు స్పెషల్గా ఒక అధికారిని నియమించుకుంటారంటే అది వేరే విషయం, మీ ఇష్టం, అది నిర్ణయించుకోవచ్చు. నాకు తెలిసి కొన్ని కార్యాలయాల్లో ఈ ఏ సమాచారం ఇవ్వాలి ఏ సమాచారం ఇవ్వకూడదు అని చెప్పడానికి పిఐఓలకి తోడుగా కొందరు సలహాదారులను కూడా నియమించుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను ఢిల్లీలో చాలా డిపార్ట్మెంట్స్లో చూశాను. ఉదాహరణకి ఆర్టీఐ యాక్టివిస్ట్ సుభాష్ చంద్ర అగర్వాల్ ఉన్నారు కదా, ఆయన అనేక ప్రభుత్వ విభాగాలకు సలహాదారుగా ఉంటాడు. ఆయన నా ముందు ఎన్నోసార్లు హాజరయ్యాడు ఆ ఐపీఐఓతో సహా. నేను కూడా హాజరు కావచ్చు అంటే కావచ్చు, ఎవరైనా కావచ్చు అని, ఇట్స్ అన్ ఓపెన్ ట్రయల్, ఎనీబడీ కెన్ అటెండ్ అని. కానీ మీరు రాంగ్ అడ్వైజ్ ఇస్తే మాత్రం నేను మీరు యాక్టివిస్ట్ అని చెప్పి మిమ్మల్ని వదిలేయడం అంటూ ఉండదు. మీరు నిన్న ఈ సమాచారం ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇప్పించలేదని నేను మిమ్మల్ని కూడా అడుగుతానని నేను అన్నాను. అంటే ఏమిటి, ప్రభుత్వ విభాగం నియమించిన అధికారులు సలహాదారులు కూడా వారి అధికారులే అవుతారు. చట్టంలో ఏముందంటే పిఐఓగా డెసిగ్నేట్ చేయబడిన అధికారి చట్టం ప్రకారం సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఆయనే బాధ్యుడు అవుతాడు. 25,000 రూపాయల మ్యాక్సిమం జరిమానా, అంటే ఎక్కువలో ఎక్కువ 25,000 రూపాయలు వారి మీద జరిమానా విధించాలి అని చట్టం సెక్షన్ 20లో చెప్తున్నారు స్పష్టంగా. అయితే మరి అన్ని రికార్డులు పిఐఓ దగ్గర ఉండవు కదా. పిఐఓ ఒక చిన్న ఉద్యోగి, పెద్ద యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం చాలా పెద్దది. అందులో పిఐఓ ఒక మెషిన్ అండ్ టూల్ లాంటి వాడు, ఒక చిన్న స్క్రూ, ఒక చిన్న కనెక్టివిటీ విభాగం. మరి ప్రజలు ఏ సమాచారం అయినా అడగొచ్చు కదా. వారు అడిగిన సమాచారం మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర ఉన్నదో, చైర్మన్ దగ్గర ఉన్నదో, డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉందో, చీఫ్ సెక్రటరీ దగ్గర ఉందో, లేకపోతే ఇంకెక్కడైనా ఉందో తెలియదు కదా. ఆయనకు తెలిసే ఛాన్స్ ఉంటుంది. మీరు అడగగానే ఇది నా దగ్గర ఉండదండి, ఇది ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనుకోండి యూనివర్సిటీలో, ఈ సమాచారం రిజిస్ట్రార్ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉండదు. అప్పుడు ఆయన రిజిస్ట్రార్ దగ్గర, సార్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తారా, వాడు అడుగుతున్నారు, మనం ఇవ్వాల్సి ఉంటుందండి ఆర్టీఐ చట్టం కింద అని ఆయన చెప్పాలి. చెప్తే ఆయన అయితే తీసుకోండి, అందులో ఫైల్లో ఉంది, ఆ కాగితాలు ఇవ్వండి, ఈ కాగితాలు కాన్ఫిడెన్షియల్ అనుకుంటున్నాం మేము, ఇది ఇవ్వాలి వద్దు కాస్త ఆలోచించండి, చట్టం ప్రకారం అడగండి, లేదా మీ సలహాదారుని ఎవరైనా అడగండి అని చెప్పాలి. చెప్తే ఆయన చూసి ఓకే ఇది ఇవ్వచ్చు అని అనుకున్నారు అని ఇస్తారండి సమాచారం. అంటే ఇదంతా చేయడానికి మీకు అసలు ఒక రోజు
మీ హయ్యర్ ఆఫీసర్ మీ దగ్గరే ఉంటాడు, మీ మిగతా అధికారులంతా మీతోనే ఉంటారు. ఒకవేళ మీ ఆఫీస్లో ఆ సమాచారం లేకపోతే మీరు మరొక ఏ బ్రాంచ్లో అయితే అది ఉందో, ఏ విభాగంలో అది అవుతుందో వారికి పంపడానికి చట్టం మీకు చెప్తూనే ఉంటుంది, ప్రొవిజన్స్ కల్పించింది. అది కూడా మీరు ఎంతసేపు చేస్తారండి? ఇవాళ దరఖాస్తు వచ్చింది, ఇవాళ సాయంత్రం లేదా రేపు పొద్దున మీరు అధికారిని అడుగుతారు, ఈ సమాచారం సేకరిస్తారు, సాయంత్రానికి ఇవ్వచ్చు. వీలైనంత త్వరగా ఇవ్వాలి, కానీ ఎట్టి పరిస్థితులను 30 రోజులు దాటకూడదు. ఇది భాష, చట్టంలో ఉన్న భాష. అంటే within as soon as possible you should give the information and under any circumstances not beyond 30 days అని ఉంటుంది. అంటే ఏంటండి వీళ్ళు చేయాల్సింది? 30 రోజులు ఆగిపోమని కాదు, కనీసం వారం రోజులు తీసుకోండి. పోనీ మీరు చాలా పెద్ద ఆఫీసు, మీకు పనులు వేరే పనులు కూడా ఉంటాయి, మీరు ఒక వారం రోజులు తీసుకుని వారం రోజుల తర్వాత ఇవ్వండి ఇన్ఫర్మేషన్ అని చట్టం యొక్క ఉద్దేశం. ఇంకా చట్టంలో ఎంత బాగుంటుందంటే మీరు చదివితే ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఎవరైనా ఒక తెల్ల కాగితం మీద అది రాసి ఇవ్వడం చేతకాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆఫీస్కి వచ్చేసి, సార్ నేను ఈ ఫలానా ఫైల్లో ఉన్న 5-6 పేజీలు ఆథరైజ్డ్ కాపీస్, సర్టిఫైడ్ కాపీస్ కావాలని అడుగుదాం అనుకుంటున్నానండి, కానీ నాకు రాయడం రాదు అని అంటే పిఐఓ గారు రాసి పెట్టాను. విజువల్లీ ఇంపేర్డ్ అప్లికెంట్ ఎవరైనా, కళ్ళు సరిగా కనపడని, కదా కంటికి ఏదైనా ఇబ్బంది ఉన్న ప్రజా వస్తే ఆ జనానికి సరే సార్ కూర్చోండి అని చెప్పి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి, చట్టంలో ఉండదు మంచినీళ్ళు ఇవ్వాలని, కానీ అవసరమైన సహాయం చేయాలి. ఎండలో పడి ఉన్న వాడికి మంచినీళ్ళు ఇవ్వమని ఒకటి చెప్పాలా? చట్టం ఉండాలి దానికి. వారికి ఆ గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి, ఏమండి ఏం కావాలనుకుంటున్నానంటే ఆయన తరఫున రాసి ఆయన సంతకం తీసుకుని, అది పిఐఓ 10 రూపాయల పోస్టల్ ఆర్డర్ ఉంటే వారి దగ్గర తీసుకుని, లేకపోతే ఎట్లా సంపాదించాలో చెప్పి సహాయం చేయాలని ఉంది చట్టంలో. కానీ మనం ఏమంటున్నాం ఇప్పుడు? రిటర్న్ ఆర్డర్, పై అధికారి నుంచి ఈ సమాచారం ఇవ్వు అని రిటర్న్ రాతపూర్వకమైన ఆర్డర్, ఆజ్ఞ ఉంటే తప్ప నువ్వు ఇవ్వద్దంటే ఏంటండి ఇది? చట్టంలో లేని కొత్త నియమాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మీరు? చట్టంలో అన్ని సూక్ష్మమైన వివరాలు ఉండవు, కరెక్ట్. సూక్ష్మంగా దాని మైన్యూట్గా అమలు ఏ విధంగా చేయాలనే నిర్ణయం మీకే ఉంటుంది, అధికారులకే ఉంటుంది. చీఫ్ సెక్రటరీ గారికి ఉంటుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఉంటుంది, హెడ్ డిపార్ట్మెంట్కి ఉంటుంది, సూపరింటెండెంట్కి ఉంటుంది, జాయింట్ సెక్రటరీకి ఉంటుంది, సెక్రటరీకి ఉంటుంది, కలెక్టర్ అయితే కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి, డిప్యూటీ కలెక్టర్కి, అసిస్టెంట్ కలెక్టర్స్కి, అందరికీ ఉంటుంది. వారందరికీ సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది అని చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. ఇంకో మాట కూడా ఉందండి, ఎవరైతే రికార్డు కలిగి ఉన్న అధికారి, సహాయం చేయవలసిన బాధ్యత కూడా ఉన్న అధికారి, ఆ సహాయం చేయకుండా, ఆ సమాచారాన్ని పిఐఓకి ఇవ్వకుండా, పిఐఓ దగ్గర ఉన్న సమాచారాన్ని బయట వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి అడ్డుపడితే, అతన్ని డీమ్డ్ పిఐఓగా భావించి, అంటే అతనే పిఐఓగా భావించి ఆ పిఐఓ పైననే లయబిలిటీ విధించాలి, జవాబుదారీతనం విధించాలి, పెనాల్టీ విధించాలని చట్టంలో ఉంది చాలా స్పష్టంగా. అంటే ఎవరు సమాచారం ఇవ్వకపోయినా పిఐఓ మీద 25,000 పెనాల్టీ వేయడం కాదు, ఎవరు పిఐఓ సమాచారం ఇవ్వడానికి సహకరించలేదో ఆ సహకరించని అధికారి పైన 25,000 రూపాయల జరిమానా విధించాలని చట్టంలో ఉంది చాలా స్పష్టంగా. ఇదైందా? ఇంకొక మాట, 25,000 మాక్సిమం పెనాల్టీ, 30 రోజులు మాక్సిమం టైం. అంటే మీరు ఇంకా ఇస్తారేమో, వారం తర్వాత ఇస్తారేమో, 15 రోజుల తర్వాత ఇస్తారేమో, 20 రోజుల తర్వాత ఇస్తారేమో ఎదురు చూసి 30 రోజుల్లో కూడా ఏ సమాచారం లేకుండా, అంటే అడిగిన సమాచారం ఎట్లా ఇవ్వలేదు, పైగా ఇస్తారో లేదో చెప్పలేదు. కనీసం చెప్పాలి కదా, అయ్యా మీరు అడిగిన సమాచారం ఈ చట్టంలోని సెక్షన్ 8 కింద ఉన్న ఒకానొక క్లాస్ కింద నేను ఇవ్వాల్సిన పని లేదు కనుక నేను మీకు ఇవ్వట్లేదు చెప్పాలి కదండి. ఆ క్లాస్ దీనికి వర్తిస్తుంది, మీరు అడిగిన సమాచారానికి ఎందుకు వర్తిస్తుంది అంటే ఈ కారణం కింద వర్తిస్తుంది కనుక సెక్షన్ 81A జాతీయ భద్రత కింద నేను మీకు సమాచారం ఇవ్వను అని రాయాలి. ఊరికే 81A కింద నేను ఇవ్వట్లేదు అంటే కుదరదు. 81A నియమాన్ని ఏ విధంగా మీరు ఇక్కడ వాడుకున్నారు, మా సమాచారం ఇవ్వకుండా ఉండడానికి వాడుకున్నారు అని చెప్పాలి. చెప్తే నేను ఫస్ట్ అప్పీల్కి వెళ్తాను, లేదా నాలాంటి అభ్యర్థి ఫస్ట్ అప్పీల్కి వెళ్తాడు. ఫస్ట్ అప్పీల్ అంటే ఏమిటంటే రెండో అధికారి, సమాచార చట్టం కింద ప్రభుత్వం నియమించాల్సిన, ప్రభుత్వ సంస్థ పబ్లిక్ అథారిటీ నియమించాల్సిన రెండో అధికారి ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ. అంటే నా తొలి అప్పీలు అక్కడికి వెళ్తుంది. అప్పీల్ అంటే ఏమిటి, మీ కింది అధికారి సరిగా
ఇవ్వవలసిన సమాచారం ఇవ్వట్లేదండి, కనుక మీరైనా సరిచూసి ఇవ్వండి అని నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన బాధ్యత ఏమిటంటే 3 నెలలుగా తేల్చేసేయాలి. ఏం తేల్చాలి? మీకు ఇవ్వాలా వద్దా అనేది తేల్చాలి. తేల్చి పిఐఓ ఎందుకు ఇవ్వట్లేదా నువ్వు? ఇది ఇవ్వాల్సిన సమాచారం కదా, ఇచ్చేసేయి అని ఆర్డర్ వేయాలి. అయితే పర్సనల్‌గా ఈ పార్టీని పిలిచి, ఈ అడిగిన వ్యక్తిని పిలిచి విచారించాలా వద్దా అనంటే, విచారించాలని లేదు, విచారించకూడదని లేదు. ఒకవేళ ఆయన ఇచ్చిన సమాచారం మీకు అర్థం కాకపోతే, ఆయన సమాచారం ఏదైతే అడిగాడో ఆ దరఖాస్తు మీకు అర్థం కాకపోతే పిలిచి అడగొచ్చు. ఫోన్ చేసి కూడా మాట్లాడొచ్చు. సెల్ ఫోన్ ప్రతి వాడికి ఉంటుంది ఇవాళ రేపు. ఆ సెల్ ఫోన్ నెంబర్ అందులో ఇస్తాడు, ఈమెయిల్ కూడా ఇస్తాడు. ఇవ్వాలి. ఇవ్వడం మంచిదని నా అభిప్రాయం. నేను అంటూ ఉండేవాడిని, మీరు ఎందుకండి వాట్సాప్ కమ్యూనికేషన్‌లో కూడా చేయొచ్చు కదా, మీరు ఎందుకు ఇవ్వరు? మీ సెల్ ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వరు? మీ ఈమెయిల్ ఐడి ఎందుకు ఇవ్వరు? అంటే ఒకవేళ ఎవరైనా దాడి చేస్తారని అనుమానం ఉంటే, లేదా సెక్యూరిటీకి భద్రతకి భంగం కలుగుతుందని మీరు అనుకుంటే ఇవ్వాల్సిన పని లేదు. అటువంటివి ఇవ్వకండి. నేను కూడా ఇవ్వమని అడగట్లేదు వాటి గురించి. కానీ సాధారణమైన సమాచారాన్ని, ఈ దేశానికి 32వ అధ్యక్షుడు ఎవరు, లేదా ఈ కంపెనీకి 42వ మేనేజింగ్ డైరెక్టర్ అని అడిగితే దానికి సెక్యూరిటీ ప్రాబ్లం ఏముందండి అందులో? లేదా పెన్షన్ ఇవ్వడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి? ఇది అడగడానికి నీకేం సెక్యూరిటీ ఇష్యూ ఏం లేదు కదా. ఫలానా ఫైల్‌లో ఉన్న ఒక కాగితానికి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాని కాపీ ఇవ్వండి అని అడిగితే దానికి సెక్యూరిటీ ఇష్యూ ఏముందండి? సో అటువంటివన్నీ హాయిగా సులువుగా ఇవ్వచ్చు. అప్పుడు పేరు కూడా ఇవ్వచ్చు, అడ్రస్ కూడా ఇవ్వచ్చు. కానీ మీరు ల్యాండ్ గ్రాబింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వంలోనే ఒక అధికారి వాళ్ళతో కుమ్మక్కై చెప్పడానికి వీలేదని ఉంటే అటువంటి సమాచారం మీరు అడిగితే అది కొన్ని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి అయితే, అతను కోట్ల రూపాయల లాభం చేసుకోవడానికి ఇతరులందరికీ డబ్బులు పంచిపెట్టి ఉంటే అతను ఆ సమాచారం ఇవ్వడానికి ఇష్టపడడు. పడకపోగా నువ్వు అడుగుతావా అని వాడి మీద దాడి చేయడానికి సన్నాహాలు చేసుకుంటాడు. కనుక అటువంటి సందర్భాల్లో పౌరుడు తన పేరు బయటపెట్టకుండా, కారణాలు బయటపెట్టకుండా, అడ్రస్ కూడా బయటపెట్టకుండా సమాచారం అడగొచ్చు అని చట్టంలో ఉంది. సేఫ్టీ మెజర్. అట్లా అడిగితే మీరంటారు ఆ సమాచారం మరి ఎవరికి ఇవ్వాలంటే అడ్రస్ కూడా తెలియకపోతే అంటే, ఒక పోస్ట్ బాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆ పోస్ట్ బాక్స్లో పడేయాలని అనవచ్చు, లేదా ఏదో ఒక లైబ్రరీ అడ్రస్ ఇచ్చి ఈ లైబ్రరీకి పంపండి, నేను ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటానని ఆయన అనొచ్చు. అప్పుడు ఆ రహస్యాన్ని కాపాడుతూ మీరు అతనికి కావాల్సిన సమాచారాన్ని అతను ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. బాధ్యత పిఐఓ పైన ఉంది. ఇటువంటి చట్టం అధికారులు చేయరు. ప్రజలు అడిగితేనే చేస్తారు. ప్రజలు డిమాండ్ చేసి, ఉద్యమం చేసి, ధర్నాలు చేసి, సంవత్సరాల పాటు ఆందోళన చేస్తే ఇటువంటి చట్టం వచ్చింది 2005లో. అరుణా రాయ్ అని ఇంకా వారి నాయకత్వంలో చాలామంది పోరాడారు ఈ చట్టం కోసం, ఈ సమాచారం కోసం, సమాచార హక్కు కోసం పోరాడారు. ఏమిటి మీరు ప్రభుత్వం మీకు మన్రేగా అని చెప్పి 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలని చట్టం చేస్తే మాకు కల్పించడం లేదు, ఎందుకు కల్పించడం లేదని మేము అడగొద్దా? మాకు అర్హత ఉంది అని తేల్చిన తర్వాత మీ నియమాల ప్రకారం మాకెందుకు సమాచారం ఇవ్వరు అని అడిగే అవకాశం సమాచార హక్కు చట్టం కల్పిస్తుంది. ఈ సమాచారం ఇవ్వమని అడిగితే చీఫ్ సెక్రటరీ గారు జారీ చేసిన ఆర్డర్ ఏంటంటే అక్టోబర్ 13, 2021 అక్టోబర్ 12వ తేదీన మనం 16వ వార్షికోత్సవం జరుపుకున్నాం. 16 సంవత్సరాల నుండి 17వ సమాచార హక్కు దినోత్సవం పండుగలు చేసుకున్నాం, మీటింగ్లు పెట్టాం, ఉపన్యాసాలు దంచాం, ఆర్టికల్స్ రాసుకున్నాం. ఓహో అద్భుతమైన చట్టం అని. మరి మర్నాడు ఈ మహానుభావుడు మన చీఫ్ సెక్రటరీ గారు ఆయన ఏమంటాడంటే, ఉన్నతాధికారుల రాతపూర్వకమైన అనుమతి లేనిదే ఏ సమాచారాన్ని ఏ అధికారి కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఇది సారాంశం. ఎందుకంటే ఒక వాక్యం పెట్టాడు అందులో, ఏమని, మా దృష్టికి వచ్చింది రికార్డ్స్ను ప్రాపర్గా వెరిఫై చేయకుండా కొందరు సమాచారం ఇస్తున్నారు అని మాకు దృష్టికి వచ్చింది, కనుక ఈ ఉత్తర్వులు. ఎవరు చేశారండి చెప్పాలి కదా. అది ఎవరు ఏ సమాచారం ఇవ్వకూడని సమాచారం ఇచ్చారు, అసమగ్ర సమాచారం ఎవరు ఇచ్చారు చెప్పాలి కదా. చెప్తే మీరు వారికి ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది. సెక్యులర్ జారీ చేయాల్సిన అవసరమే లేదు. ట్రైనింగ్ ఇవ్వండి. పిఐఓలు కనుక సరిగ్గా తెలియకపోతే ఏది ఇవ్వాలో ఏది లేదు, ట్రైనింగ్ ఇవ్వాలని మళ్ళీ సమాచార హక్కు చట్టంలో ఉంది. తగిన శిక్షణ ఇవ్వవలెను, తగిన వనరులు కల్పించవలెను, ఇవన్నీ ఉన్నాయి. మరి ఎందుకు ఇవ్వరండి? పోనీ ఈ పిఐఓస్ ఆఫీస్ సూపరింటెండెంట్ లెవెల్ అధికారి కనుక ఉంటే అతనికి సరిగా ఇవ్వడం రావట్లేదు,
తెలంగాణలో లేదా ఇంకేదైనా రాష్ట్రంలో ఆఫీస్ సూపరింటెండెంట్ లెవెల్ ఆఫీసర్స్కి సరైన అనుభవం కానీ పరిజ్ఞానం కానీ ఇవ్వాలన్న ఉత్సాహం కానీ మైండ్ సెట్ కానీ లేదని మీరు అనుకుంటే, మేము అనడం లేదు, మీరు అనుకుంటే అంతకన్నా పై లెవెల్లో ఉన్న అధికారులని, అంటే అసిస్టెంట్ సెక్రటరీయో ఇంకే జాయింట్ సెక్రటరీయో అసిస్టెంట్ సెక్రటరీ ఇంకెవరైనా అసిస్టెంట్ కమిషనరో అటువంటి ఆఫీసర్ ఎవరైనా ఉంటే, లేదా అందులో ఒక సమర్థుడైన అధికారి ఆర్టీఐ గురించి బాగా తెలిసినవాడు, ప్రజా ప్రయోజనాలు తెలిసినవాడు, నీతివంతుడు అయిన అధికారి ఎవరైనా ఉంటే అతనికి మీరు అప్పగించాలి. ఏది అతన్ని డెసిగ్నేట్ చేయాలి పిఐఓగా. మీ చేతిలో పనేది. సింప్లీ డెసిగ్నేట్ ఎ సీనియర్ ఆఫీసర్ యాజ్ పిఐఓ, అయిపోయింది, సమస్య సాల్వ్ అయింది. మీరు హాయిగా చట్టాన్ని అమలు చేసిన మంచి పేరు మీకు వచ్చేది. అట్లా చేయకుండా మీరు వాళ్ళని మార్చరు, వారికి శిక్షణ ఇవ్వరు, వారికి సరైన ఎక్విప్మెంట్ ఇవ్వరు. నాకు తెలిసి కొందరికి అయితే టేబుల్ కుర్చీలు కూడా లేవు. ఇక్కడ కాదు, తెలంగాణ కాదు. నేను కమిషన్గా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు, సార్ నాకు టేబులే లేదు సార్, నేను ఏం పని చేస్తాను సార్ పిఐఓగా, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఏమని ఇస్తా సార్, ఒక్కరూ సహకరించరు నాకు అని చెప్పాడు. చెప్తే నేను చైర్మన్ కూడా ఉత్తరం రాయాల్సి వచ్చింది. అందులోనే ఆదేశం ఏమంటే, చైర్మన్ మీరు తీసుకోండి, ఈ ఇనిషియేటివ్ తీసుకోండి, మీ పబ్లిక్ అథారిటీని రక్షించండి. మీ పిఐఓ మీద నేను అనవసరంగా పెనాల్టీ వేయడం నాకు ఇష్టం లేదు. అతనికి ఎక్విప్మెంట్ లేకపోతే, అతనికి ఇతర అధికారులు సహకారం చేయకపోతే అతని మీద నేను ఏమైనా పెనాల్టీ వేయాలి. కనుక నేను నిజానికి సమాచారం ఇవ్వనందుకు పిఐఓ మీద పెనాల్టీ వేయాలి. కానీ పిఐఓనే అందుకు కారణమా కాదా అనేది నేను నిర్ధారించాలి, నేను రుజువు చేయాలి. నాకు స్పష్టంగా తెలుస్తున్నది అతను అడిగిన సమాచారం ఇవ్వలేదు పై అధికారిని స్పష్టంగా తెలిసినప్పుడు నేను ఈ అధికారికి ఎందుకు శిక్ష వేయాలి? అది నా పంథ. నేను కనపడ్డవాడికల్లా నేను జరిమానా వేయలేదు. ఎందరో పిఐఓలు సంతోషించారు నా వల్ల. ఎందుకంటే వారి బాధ్యత అవునో కాదో తెలుసుకొని, వారి బాధ్యత ఉందని రుజువు అయినప్పుడే వారి మీద పెనాల్టీ ఇచ్చారు. అది కూడా పెనాల్టీ వేసిన తర్వాత ఆయన వచ్చి, సార్ మీరు పెనాల్టీ వేసిన కేసులో సమాచారం అడిగిన రోజున 30 రోజుల పాటు నేను అక్కడ అధికారిని కాదండి, నేను తర్వాత వచ్చిన పిఐఓని, అతను కాదు, నేను కాదు సార్ దానికి బాధ్యుడిని, ఆ సమాచారం డినై చేసిన వ్యక్తికి ఫలానా వ్యక్తి వేరే ఉన్నారు అని ఆయన చెప్తే, నేను ఆ పిటిషన్ తీసుకుని మళ్ళీ 2 పార్టీల వాళ్ళని పిలిచి, ఫలానా తేదీన ఈయన పిఐఓ కాదు కనుక ఈయన మీద జరిమానా నేను విధించడం అనేది కరెక్ట్ అయిన పని కాదు అని నేనే రివర్స్ చేసిన నా ఆర్డర్ని. రివర్స్ చేసి ఏ అధికారి అయితే ఉన్నాడు అని నోటీస్ ఇచ్చారో ఆ అధికారికి, ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ అధికారికి నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పి రప్పించి, వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు సమాచారం అని అడిగి, అతని బాధ్యుడని తేలిన తర్వాత అతని మీద జరిమానా విధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు మా కమిషనర్స్ మీటింగ్లో అనేవాళ్ళు, నువ్వు ఇట్లా చేసే అధికారం నీకుందా అంటే, నాకే తెలుస్తోంది నేను తప్పు నిర్ణయం చేశానని. తప్పు నిర్ణయం ఎందుకు చేశాను అంటే, ప్రభుత్వ అధికారులు నాకు సరైన సమాచారం ఇవ్వలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు ఆయన పెనాల్టీ వేయాలి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. పిటిషనర్కి తెలియదు అతనా ఇంకెవరైనా చేశారా, పిఐఓ ఎవరో అతనికి తెలియదు. అంటే పిఐఓ ఎవరో తెలియజెప్పే బాధ్యత పబ్లిక్ అథారిటీ నిర్వహించలేదు. కనుక నేను రివ్యూ చేస్తున్నాను. నేను ఎర్రర్ ఆన్ ది అపారెంట్ ఆన్ ది పార్ట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రికార్డ్, ఇది ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్, లీగల్ ఎక్స్ప్రెషన్. ఎర్రర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రికార్డ్స్, అపారెంట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రికార్డ్స్ అంటే రికార్డుల ముఖం మీద స్పష్టంగా తప్పు కనపడుతూ ఉన్నప్పుడు ఆ తప్పును సరిదిద్దే బాధ్యత క్వాసి జ్యుడిషియల్ అధికారిగా ఉన్న కమిషన్కి ఉంటుంది అని నా అభిప్రాయం. కాదని చెప్పమనండి, ఎవరు చెప్తారు? రివ్యూ పవర్ లేదు అని అంటే ఏంటంటే, సక్రమంగా నేను నిర్ణయం తీసుకున్న తర్వాత కైండ్లీ రివ్యూ అని సుప్రీంకోర్టులో రివ్యూ పవర్ ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టుకు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంటు మీరు రివ్యూ చేయాలండి, కొన్ని తప్పులు ఉన్నాయి ఇందులో, కొన్ని పొరపాట్లు ఉన్నాయని పిటిషన్ పెట్టుకుంటే రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది, హైకోర్టుకి ఉంది, కింది కోర్ట్స్ కూడా ఉంది. కానీ కమిషన్కి రివ్యూ పవర్ ఉందని రాయలేదు అందులో. అయినప్పటికీ సుబ్బారావు అనే పేరు రాస్తూ ఉంటే అప్పారావు అని పేరు వచ్చింది అనుకోండి, నాకు నా క్లర్క్ ఎవరో చెప్పారనుకోండి ఆ తర్వాత, లేదా పిటిషన్ చెప్పారనుకోండి, లేదా సుబ్బారావు చెప్పారనుకోండి, అయ్యా మీరు అప్పారావు అండి, అసలు నేను కాదు, మీరు అప్పారావుని రాయాల్సింది బదులు సుబ్బారావుని రాశారంటే కరెక్ట్ చేస్తూ నేను ఇంకొక కొరిజండం సవరణ ఉత్తర్వు చేసే అధికారం. ఇది రివ్యూ కాదు, ఇది సవరణ. నేను అదే అన్నాను, ఇది రివ్యూ కాదు, సవరణ.
అని చెప్పి నేను సరిదిద్దిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఎన్నో రిట్ పిటిషన్లు హైకోర్టులో వేయకుండా ఆపగలిగాను నేను. మిగతా మిత్రులంతా లేదు మాకు మేము ఒకటి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని ముఖం చూడడం, ఎటన పోనండి మీరు హైకోర్టు పోతారో సుప్రీంకోర్టు మీ ఇష్టం అని చెప్పి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక న్యాయమైన నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. అట్లాగే మీరు ఇంత పెద్ద అధికారులు, గెజెటెడ్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఇతర సివిల్ సర్వెంట్స్ అయ్యుండి మీరెందుకు ఈ తప్పు దిద్దుకోరు అనేది ప్రశ్న. దాని బదులు రిటర్న్ ఆర్డర్ ఇష్యూ చేస్తారా? చట్టంలో లేని ఆర్డర్. అదే ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్ళింది, హైకోర్టుకు ముందుకు వెళ్ళింది. ఇద్దరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు, ఇద్దరు ముగ్గురు చేస్తే హైకోర్టు జడ్జి గారు, చీఫ్ జస్టిస్ గారు, మరొక జస్టిస్ గారు అడిగారు, ఏమయ్యా ఇది ఎలా ఇచ్చారు ఇటువంటి సర్క్యులర్ అని అడిగితే అడ్వకేట్ జనరల్ గారు వారు అన్నారంటే అందరి సహాయం తీసుకోవాలని అందులో ఉందండి, ఇది కూడా ఒక రకమైన సహాయమే, మేము ఇవ్వాలి అవుతామని అడగమని చెప్పాము అంతే, అందులో మాకు సమాచారం ఇవ్వకూడదనే దురుద్దేశం ఏం లేదండి అని చెప్పారు. చెప్తే మరి చట్టంలో అసిస్టెన్స్ అని ఉంది కదా, పర్మిషన్ లేదు కదా అని ఆయన జడ్జి గారు పాయింట్అవుట్ చేశారు. చాలా బాగా పాయింట్అవుట్ చేశారు. మరి అసిస్టెన్స్ అంటే పర్మిషన్ అని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారండి? చట్టంలో లేని పర్మిషన్ మీరు ఇవ్వాలని మీరు ఎట్లా అడుగుతారండి అని ఆయన చాలా స్పష్టంగా ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వడానికి సరిపోయిన గ్రౌండ్ ఉందని ఆయన భావించి, ధర్మాసనం భావించి స్టే జారీ చేసింది. ఇప్పటికీ ఈ ప్రమాదం మనకు తప్పింది. ఇక 2 వారాలు దాటి మరి ప్రభుత్వం ఏ విధమైన వివరణ ఇస్తుందో తెలియదు, ఏ విధమైన కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తుందో తెలియదు. నేనంటాను, నా అపీల్ ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వానికి, మీరు హైకోర్టు ఏదో చెప్పాలని చూడకండి, హైకోర్టు సమయాన్ని తినేయకండి, మీరే ఈ ఉత్తర్వు ఉపసంహరించుకొని పిఐఓలకి ట్రైనింగ్ ఇవ్వండి. లేదా ఎక్కడైతే మీ దృష్టికి ఈ పిఐఓ సరిగా పనిచేయలేదు, రికార్డ్స్ ప్రాపర్గా వెరిఫై చేయలేదని మీరు అనుకుంటారో అక్కడ ఇంకొకరిని డెసిగ్నేట్ చేయండి. డెసిగ్నేట్ చేసి వారి ద్వారా సమాచారాన్ని మీరు ఇప్పించడానికి చట్టం చెప్పిన సమాచారం ఇవ్వండి, వద్దన్న సమాచారం ఇవ్వకండి. చేస్తే బాగుంటుందని నా సలహా. సరే, నా సలహా నేను ఎవరు సలహా ఇవ్వడానికి అంటే వేరే విషయం. నేను ఒక అప్పీల్ చేయొచ్చు, పౌరుడిగా అప్పీల్ చేస్తున్నాను. ఒకటి. ఇంకొకటి ఏంటి వాదించారంటే, నేను వేరే పత్రికలో చూశాను, నేను 2-3 పత్రికల్లో వచ్చింది. వాళ్ళు తెలుగు పత్రికలో ఏమొచ్చిందంటే, పిఐఓలు సరిగ్గా రికార్డులు వెరిఫై చేసి సమగ్రమైన సమాచారం ఇవ్వట్లేదు, సంపూర్ణమైన సమాచారం ఇవ్వట్లేదు కనుక సంపూర్ణమైన సమాచారం వారికి ఇప్పించడానికే మేము ఉత్తర్వు చేశారు. ఒకవేళ అదే అయితే చాలా సంతోషం, వి వెల్కమ్ దట్. సరే, దానికి సవరించుకొని అదే మీ ఉద్దేశం అయితే, అడ్వకేట్ జనరల్ గారు హైకోర్టులో చెప్పిన మాటలే మీ ఉద్దేశం అయితే నిజంగా చాలా గొప్ప పని, మంచి పని, దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. పోనీ ఇవ్వండి, సంపూర్ణమైన సమగ్రమైన సమాచారం ఇప్పించడానికి సరైన శిక్షణ ఇవ్వండి. ఇస్తామని కోర్టుకు చెప్పి చెప్పండి, పిటిషన్లు కూడా చెప్పండి, విత్డ్రా చేసుకుంటారు వాళ్ళు కూడా. కోర్టు సమయాన్ని మీరు ఇంకా 2 వారాల తర్వాత మీరు అఫిడవిట్ ఇచ్చేది ఏముంటుంది? మీ ఉద్దేశం ఇదే అయితే మీరు చీఫ్ సెక్రటరీ గారు, అడ్వకేట్ జనరల్ గారిని అడిగి కోర్టులో ఏం జరిగిందో తెలుసుకొని దానికి తగిన విధమైన సవరింపులు చేసి మీరు అందరికీ సమాచారం ఇవ్వాలి అని ఒక ఉత్తర్వు జారీ చేయండి, సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇది నేను దీని గురించి చెప్పే విషయం. ఇంకా ఒక విషాదకరమైన పరిణామం ఏమిటంటే, ఇది వరకు తమిళనాడు ప్రభుత్వము జీవోలను అప్లోడ్ చేయలేదు. మే 2021లో మద్రాస్ హైకోర్టుకు ఉత్తర్వు జారీ చేసింది. ఏమని? అసలు మీరు గవర్నమెంట్ ఆర్డర్స్ అంటే జీవోలు రాగానే దాని వెబ్సైట్లో పెట్టండి అని ఆర్డర్ వేసింది. ఆశ్చర్యపోయింది అందరూ. అసలు జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టమని ఆర్డర్ చేయడం ఏంటండి? జీవోలు అంటే అమలు చేయాల్సిన, ప్రజలందరూ పాటించాల్సిన, అధికారులందరూ పాటించాల్సిన ఒక ప్రభుత్వ ఉత్తర్వు. ప్రభుత్వ ఉత్తర్వులు సీక్రెటా? ఒకవేళ మీరు ఏదైనా సెక్యూరిటీ కోసం ఎంత డబ్బు కేటాయించారు, ఎవరెవరి అధికారులను మీరు, ఇంటెలిజెన్స్ అధికారులను మీరు నియమించారు, ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు నేరాలు ఎక్కడ జరుగుతున్నది అనే దానికి ఏమైనా రిపోర్ట్ ఇచ్చారు అంటే ఆ రిపోర్ట్ ఇవ్వకండి.
నిజానికి ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ అని చట్టం పూర్తిగా చట్టం నుంచి మినహాయింపే ఇచ్చింది. మీరు నిజంగా ఏం చేయాల్సిందే లేదు అక్కడ. ఇవ్వాల్సిన అవసరమే లేదు ఆ ఇన్ఫర్మేషన్. ఇవ్వాలని చట్టమే చెప్పట్లేదు. దాంట్లో ఏమి ఇబ్బంది ఉంది? ఆ జీవోలు ఇవ్వకండి. ఎవరు అడిగారు మిమ్మల్ని ఇవ్వమని? అడగలేదు కదా. మిగతా జీవోలండి, మామూలు జీవోలు ఎవరు ఏ విధంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి, పంచాయతీరాజ్లో అభివృద్ధి ఏ విధంగా జరగాలి, నీటి సంక్షేమ పథకాలు ఏ విధంగా కేటాయించాలి, దళిత బంధు కింద డబ్బులు ఎలా ఇవ్వాలి, ఇవి చెప్పడానికి ఏంటండి? ఈ జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి ఏమిటి? ఇవి పెట్టలేదు. కోవిడ్ అసలు తమిళనాడులో విచిత్రం ఏంటంటే కోవిడ్ రిలేటెడ్ జీవోస్ కూడా పెట్టలేదండి. ఇప్పుడు కోవిడ్లో మీరు ఆక్సిజన్ ప్లాంట్స్ ఎట్లా సప్లై చేయాలని అనుకుంటున్నారు, ఇంకా ఇతర సదుపాయాలు టీకా ఇవ్వడానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన జీవోలు ఏమిటో చెప్తే జనం అడుగుతారు కదా వెళ్ళి, సార్ ఈ జీవో ప్రకారం నాకు మీరు టీకా వేయాలి, నేను ఎలిజిబుల్ క్యాండిడేట్ని అని అడిగి వాడు పోతే టీకా వేయించుకుంటాడు కదా. మీరు ఎందుకు ఇవ్వరు ఆ ఇన్ఫర్మేషన్? ఆశ్చర్యకరమైన అన్రీజనబుల్ ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. అప్పుడు మే 2021లో చాలా స్పష్టంగా కనీసం కోవిడ్ రిలేటెడ్ జీవోలను అప్లోడ్ చేయండి అని చెప్పింది హైకోర్టు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే పనులు చేసింది. మేము చేయము, జీవోలు పెట్టకపోతే అప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాల్సి వచ్చింది. వేస్తే అప్పుడు అనౌన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమనంటే మేము జీవోలని అప్లోడ్ చేస్తామండి అని ఒప్పుకుంది. చాలా సంతోషం. కానీ ఆ తర్వాత మళ్ళీ జీవోలు అప్లోడ్ చేయట్లేదు అనే విమర్శలు కూడా వచ్చినాయి. ఇక అదేమిటో చూసుకోవాలి. ఇక తెలంగాణలో కూడా ఈ సమస్య వచ్చింది ఇంతకుముందు. ఏమని? కొన్ని వేల జీవోలు అసలు అప్లోడే చేయలేదు అని వాళ్ళు కొందరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. కొన్ని వేల జీవోలు అండి, ఆశ్చర్యకరం కదా. నాకు ఒక విచిత్రంగా తెలిసింది, నేను స్టడీ చేస్తున్నాను మీకు ఇవాళ మాట్లాడడం కోసం. రాఘవేంద్ర సింగ్ చౌహాన్ మనకి చీఫ్ జస్టిస్గా ఉన్న రోజుల్లో, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డి గారు మరొక జడ్జి గారు ఉన్న రోజుల్లో 2019లో సెప్టెంబర్ 2019లో ఒక రిట్ పిటిషన్ ఫైల్ అయింది తెలంగాణ హైకోర్టులో. 43,462 జీవోలు అప్లోడ్ చేయలేదట. అంటే 1,00,000 జీవోలు వస్తాయి, 50,000 జీవోలు దాకా అప్లోడ్ చేశారు, 50,000 జీవోలు అప్లోడ్ చేయలేదు. కీలకమైనవి చేశారు, చేయలేదు, అప్లోడ్ చేయలేదు. మామూలుగా అతను టెలిఫోన్ బిల్ కట్టుకోవడానికి 168 రూపాయలు ఇవ్వాలి అని ఆర్డర్ చేస్తే అది కూడా జీవో ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్. అటువంటి జీవోలు మాత్రం పెట్టారు. చాలా ప్రాంప్ట్గా మేము జీవోలను ఇస్తున్నామని చెప్పడానికి పెట్టారు, కానీ అసలు జీవోలు ఇవ్వలేదు. మరి ఇది మీరు ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, సంబంధిత మంత్రిని అడిగి చేస్తున్నారా ఈ పనులు? అడగక చేస్తున్నారా? ఎందుకు జీవోలు మీరు పెట్టరు అని సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిగింది. చివరికి ఒకరోజు ఆర్డర్ జారీ చేసింది. ఫిబ్రవరి 2020న ఒకరోజు విచారణ జరిగినప్పుడు ఏమండి మీరు ఎందుకు మా ఆర్డర్లు వినడం లేదు, మీరు కౌంటర్ ఎందుకు ఫైల్ చేయట్లేదని కాస్త మందలించినట్టుగా మాట్లాడింది. తర్వాత 2021 ఆగస్టు 17న, అంటే ఈ సంవత్సరం కొద్ది నెలల క్రితం, చాలా స్పష్టంగా చెప్పింది, మీరు 24 గంటలలోగా జీవో జారీ 24 గంటల్లోగా మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి, అధికారికమైన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అని చాలా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జీవోలు జారీ చేయాలని, జీవోలు జారీ చేసిన జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని, కమిషనర్లను అపాయింట్ చేయాలి, పిఐఓలకు ట్రైనింగ్ ఇవ్వాలని, ఫస్ట్ అపీలేట్ అథారిటీ వాళ్ళు సక్రమంగా పనిచేసి ప్రతిదానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలా? వేస్తే తప్ప పరిపాలించరా? మళ్ళీ ప్రభుత్వం కనుక నువ్వు ఆ కమిషన్ అపాయింట్ చేయండి, ఎప్పుడు అపాయింట్ చేస్తారని అడిగితే మా పని అది, మీరెందుకు జోక్యం చేసుకుంటారని కోర్టులను అంటారు. కోర్టుల పని న్యాయ విచారణ చేయడమే కానీ అపాయింట్ చేయకు, జీవో జారీ చేయి, జీవో జారీ చేయకు, జీవో పబ్లిక్ డొమైన్లో పెట్టకు, ఇవన్నీ ఆర్డర్లు వేయడానిక ప్రభుత్వం ఉన్నది? మీరేమో ఇటువంటి సర్క్యులర్లు ఇష్యూ చేస్తారా?
ఇది విచిత్రమైన పరిస్థితి మన దేశంలో ఉంది. తమిళనాడు నాకు తెలిసి 3 రాష్ట్రాలు జీవోలు ఇవ్వడానికి కూడా వ్యతిరేకం, సమాచారం ఇవ్వడానికి వ్యతిరేకం, సమాచార కమిషనర్లను అపాయింట్ చేయడానికి వ్యతిరేకం. ఇప్పుడు కేంద్ర సమాచార కమిషన్లో ఖాళీలు, రాష్ట్రాల్లో ఖాళీలు. అంజలి భరద్వాజ్ అనే ఆమె ఢిల్లీలో, ఆమె చాలా యాక్టివిస్టు. అయ్యా ఇన్ని పెండింగ్లో ఉన్నాయి కేసులు, లక్షల పైన కేసులు పెండింగ్లో ఉన్నాయి, 2-3 లక్షల 20 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. మీరేమో కమిషన్లు అపాయింట్ చేయట్లేదు అని ఒక రిట్ పిటిషన్. ప్రశాంత్ భూషణ్ గారు దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయడం, దాన్ని వింటూ మీరు వెంటనే ఖాళీలు రాగానే వెంటనే అపాయింట్ చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేయడం, హైకోర్టుల ద్వారా రాష్ట్రాల పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి ఆదేశాలు జారీ చేయడం, వాళ్ళు చేసిన తర్వాత ఆ సమాచారం వచ్చిన తర్వాత ఇన్ని ఖాళీలు ఉన్నాయని తెలియడం, ప్రతి రాష్ట్రము అపాయింట్ చేయాలి కమిషనర్లు అని ఒక జనరల్ ఉత్తర్వు జారీ చేయడం. అయిపోయింది. 2-3 ఏళ్ళు అయింది, మళ్ళీ ఖాళీలు వచ్చినాయి. ఇదివరకే ఒక రిట్ పిటిషన్ ఉంది కదా, దాని కింద మీరు అపాయింట్ చేయాలి కదా కమిషనర్లు అంటే, మళ్ళీ సుప్రీంకోర్టు ఆర్డర్ జారీ చేస్తే తప్ప నేను ఏను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైఖరి ప్రదర్శిస్తున్నాయి. చాలా విచారకరమైన సందర్భాలు, సన్నివేశాలు. సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలన్న ఉద్దేశం వీళ్ళకు ఉందా లేదా అనుమానం వస్తుంది. పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత మీరు అమలు చేయకుండా ఎట్లా ఉంటారు అసలు? ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ప్రాపర్ రికార్డ్స్ని ప్రాపర్గా వెరిఫై చేయలేదంటున్నారు. నేనంటాను, అసలు రికార్డ్స్ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా? క్లాసిఫై చేశారా? కేటగరైజ్ చేశారా? సెక్షన్ 14(4)(1)(b) కింద 17 కేటగిరీల ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు మీ అంతటా మీరే ఇస్తున్నారా? ఇది ప్రధానమైన ప్రశ్నలు, అంశాలు మేము ముందు పెట్టాను. నేను సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. అమలు కాకుండా ఆపడానికి చేసే ప్రయత్నాలన్నీ మానుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దాదాపు 120 మంది కార్యకర్తలని ఈ 16 సంవత్సరాల్లో సమాచారం అడిగినందుకు చంపేశారు. ఇట్లా చంపేస్తే ఎట్లా? అంటే సమాచారం ఇస్తే మా బండారం బయటపడుతుందని భయపడి అడిగిన వాళ్ళని చంపే అంత భయానకమైన చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే, ఈ సమాచార హక్కు చట్టం ఉండడం ఎంత అవసరమో కానీ మరొక కోణంలో నుంచి ఆలోచిస్తే ఈ హత్యలు, దాడులు నిరూపిస్తాయి. సమాచార హక్కు కార్యకర్తలను చంపడం, వారిపైన దాడి చేయడం మానేయండి. వారికి రక్షణ కల్పించండి. 30 రోజుల్లోగా మ్యాక్సిమం మీరు ఎవరి అనుమతి తీసుకుంటారో తీసుకోరో మాకు అనవసరం. 30 రోజుల్లోగా అడిగిన సమాచారం ఇవ్వగలిగిందని చట్టం చెప్తూ ఉంటే ఆ సమాచారం ఇవ్వండి. అనవసరంగా కుంటి సాకులు చూపుతూ సమాచారాన్ని ఇవ్వకుండా ఆపకండి. ఇటువంటి జీవోలు జారీ చేయకండి, ఇటువంటి సర్కులర్లు జారీ చేయకండి, కమిషనర్లను వెంట అపాయింట్ చేయండి అని మనవి చేస్తూ ముగిస్తున్నాను. రైట్. అంటే ఒక ప్రశ్న వచ్చింది, ఇప్పటి వరకు జరిమానా ఎంతమంది మీద విధించుంటారు సమాచారం ఇవ్వనందువల్ల అనేటువంటిది ప్రశ్న. అది మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనే ఒకటి ఉంటుంది, వాడు నోడల్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వంలో, వాళ్ళని అడగాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీ, వాళ్ళని అడగాలి. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వాళ్ళు జరిమానాలు వేస్తారు, వాళ్ళని అడగాలి. వాళ్ళ దగ్గర యాన్యువల్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రతి సమాచార కమిషన్ యాన్యువల్ రిపోర్ట్ ఇస్తుంది. అందులో ఉండే ఒకనొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎంతమంది మీద జరిమానాలు విధించారు, ఎంతమంది జరిమానాలు కట్టారు. ఆర్టీఏ కింద అడగవలసిన వాళ్ళని అడగాలి, నన్ను కాదు. నన్ను అడిగితే నేనేం చెబుతాను? నేను ఎన్ని వేశాను అడగండి, నేను చెప్తా. కొన్ని వేలు వేశాను, నేను కొన్ని వేల జరిమానాలు, 100 జరిమానాలు వేశాను. ఇచ్చారు లేదో నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. అది ఆఫీస్ని అడగాలి. జీవాలను వెల్లడించకుండా ఉండే అధికారం ప్రభుత్వాలకు లేదు.
మరి అటువంటి ప్రభుత్వాలను శిక్షించే అధికారం కూడా ఉండాలి కదా అనేది ప్రశ్న. కరెక్ట్, ఉండాలి, కానీ అది ఎవరో ఒకరు అడగాలి కదా. డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏదో సర్వీస్ మ్యాటర్ కానీ ఇతరత్ర ఇంకేదైనా ఒక పిటిషన్ పెట్టుకుంటే దీనికి సంబంధించిన జీవో నువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు. మరి డిపార్ట్మెంట్ ఉన్నది ఎందుకోసం? వాడు ఇవ్వాలి కదా జీవో. ఈ పిటిషన్ పెట్టుకున్నటువంటి వాడిని అడగటం ఏంటి? అంటే ఈ రహస్యంగా ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన, ప్రజారంగంలో ఉండాల్సిన అంశాలని రహస్యాలుగా దాచడం వల్ల వచ్చే సమస్యలు ఇవి. ఎందుకు దాస్తారంటే వేధించడం, డబ్బులు, ప్రయోజనాలు, అవినీతి, భ్రష్టాచారం, పౌరులను వేడిపించడం. సుపరిపాలన అనేది లేనే లేదు, పరిపాలనే లేదు, సుపరిపాలన సంగతి దేవుడెరుగు. ఇది చాలా క్రిటికల్ పొజిషన్. ఇది మామూలు అడ్మినిస్ట్రేషన్ కూడా చేయకపోతే ఎట్లా? ప్రశ్న, పిఐఓ ఆఫీసర్స్ అడిగిన ఇన్ఫర్మేషన్ ఇంటర్నేషనల్ గా ఇవ్వకపోతే క్రిమినల్ లయబిలిటీ ఏమైనా? ఇంటెన్షనల్ గా ఇవ్వకపోతే అని ఉంటాడు. సారీ కరెక్ట్ గా, ఇంటెన్షనల్ గా ఇవ్వకపోతే క్రిమినల్ లయబిలిటీ ఏమన్నా ఉందా? క్రిమినల్ లయబిలిటీ లేదు, సివిల్ లయబిలిటీ మాత్రమే ఉంది. అంటే క్రిమినల్ లయబిలిటీ అంటే జైలు పంపడం, జైలు పంపేది లేదు. డ్రాఫ్ట్ లో జైలు పంపేదని ఉండింది, కానీ లాస్ట్ మినిట్ లో అధికారులంతా జైలు పోతారు సార్ కష్టం అని ఆపేశారు. చట్టం చేస్తున్నప్పుడు జైలు పంపుతారా చివరికి మీరు అని ఆపేశారు. నేను కూడా జైలుకి పంపడం కొంచెం తీవ్రమైన చర్య అని నేను అనుకుంటా. అదేదో మన స్టాటిస్టిక్ ప్లెజర్. వాడు జైలు పోవాలి, వాటి సమాచారం ఇప్పించాలి, సివిల్ ఫైన్ వేయాలండి. జైలుకి ఎందుకు పంపాలి? జైలు అనేది నేరం, తప్పు వేరు, నేరం వేరు. మనం కూడా గమనించాలి. నేరాలకి మనం పంపడానికి ప్రయత్నం చేయాలి, కానీ తప్పులకి జైలుకి పంపడం అనేది కరెక్ట్ కాదు. అది పెద్ద శిక్ష. జైలు పంపడం అనేది పెద్ద శిక్ష. ప్రజలు చట్టబద్ధ పరిపాలన చేయడానికి ఏదో పార్టీని లేదా ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. ఆ ఎన్నికైనంత మాత్రం చేత చట్టబద్ధమైన పాలన చేయకుండా చట్టరహితమైన పాలన చేస్తే దాన్ని నివారించడానికి మార్గం ఏమిటి? ఓడించాలి. నేరాలు చేసిన వాళ్ళని గెలిపిస్తే మన తప్పు కాదు. మొత్తం వివరాలు మీ దగ్గర, మీ ముందున్నాయి, చూడని కూడా చూడరు, పార్టీ లెవెల్లో పోతారు. కరెక్ట్ కాదు కదా. ప్రజల బాధ్యత కూడా ఉంది. కనీసం మీరు మీ ఎమ్మెల్యే ఏం పని చేశాడని మీరు అడగరు. ఆర్టీఐ కింద అడగొచ్చు. నేను ఎన్నో తీర్పులు చెప్పాను. కనీసం ఎంపీ ల్యాడ్స్లో, ఎమ్మెల్యే ల్యాడ్స్ కింద ఇచ్చిన నిధులు సక్రమంగా ఖర్చు అవుతున్నా లేదా, ఖర్చు పెడుతున్నారా లేదా అడగరు మీరు. అడగమని నేను ఎన్నో తీర్పులు చెప్పాను. చాలా కష్టపడి చెప్పాను ఆ తీర్పులు. నేను మీ ఎమ్మెల్యే ఆయనకు 10 కోట్లు 5 కోట్లు ఇస్తారు ఏడాదికి ప్రజాసేవ చేయడానికి. అవి ఎవరెవరికి ఇచ్చారో అడగరా? అడగొద్దా? అడగరు. రాజకీయ పార్టీలను పబ్లిక్ అథారిటీగా డిక్లేర్ చేసింది సమాచార కమిషన్. అడిగిన వాళ్ళు లేరు సమాచారం. సమాచార హక్కు చట్టం వాడుకునేవాళ్ళు లేరు. ఐ రియల్లీ ఫీల్ వెరీ సాడ్. ప్రభుత్వాలను అడుగుతున్నాము, కానీ ప్రజల సంగతి ఏంటండి? ఒక విషయం చాలా నగ్నంగా బయటకు వచ్చింది. అదేంటంటే పార్టీలు అన్ని పంచుతున్నారు. ఇదివరకు కూడా తెలుసు, అన్ని పార్టీలు ఇస్తాయి. ఓటర్ తనకు అవసరమైనటువంటి, తనకు నచ్చిన పార్టీకి వెళ్ళి ఓటేసుకుంటాడు. ఇక్కడ మాకు ఇవ్వలేదేంటి అని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు. సిగ్గుపడాలి, పార్టీలు సిగ్గుపడాలి, పౌరులు సిగ్గుపడాలి, డబ్బులు పంచిన వాళ్ళు సిగ్గుపడాలి. కనీసం డబ్బులు పంచడంలో కూడా సమానత్వం పాటించినందుకు కూడా సిగ్గుపడాలి. చాలా మంది చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళ కామెంట్ సెక్షన్ లో పెట్టారు. సో ఈ పీపుల్స్ ఫోరం ఫర్ ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రధాన కార్యదర్శి పార్థసారథి. పార్థాలు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగుతాడు, లేకపోతే వందన సమర్పణతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మిత్రులారా, ఈరోజు ఆర్టీఐ చట్టంపై లేని హక్కుని సంపాదించుకొని ఒక సర్క్యులర్ జారీ చేయటం,
దానికి నిరసనగా చాలా కార్యక్రమాలు వివిధ స్థాయిల్లో రకరకాల కార్యక్రమాలు ప్రొటెస్ట్లు జరిగినాయి. అయితే ఈరోజు సాయంత్రం మన మాడపూడి శ్రీధర్ గారు మనకి అనేక విషయాలు చెప్తూ ఈ సర్క్యులర్ చట్ట విరుద్ధం అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఆ సర్క్యులర్ లో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కోసం అని చెప్పి రాయటం అది సరైనది కాదు అనేది. ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను అన్వేషించి దానికోసం ప్రయత్నం చేయ తప్ప నువ్వు టైం డ్రాగ్ ఆన్ చేయడానికి ప్రయత్నం చేసిన ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ వెబినార్ నిర్వహించడం జరిగింది. ఇది విన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అనేది పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకనే ఇంత ఎఫెక్టివ్ గా అందరికి ఉపయోగపడే పద్ధతిలో చెప్పిన మాడపూడి శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వెబినార్ ని విన్న వాళ్ళకు కూడా మనం మా సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరపున, అదే విధంగా పీపుల్స్ ఫ్రంట్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ వెబినార్ ముగిసింది. అయితే ఒక్క విషయాన్ని మనం చాలా స్పష్టంగా జీవోల విషయంలోనే ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అనేక జీవోల్ని వాళ్ళకు కావాల్సిన పనికిరాని జీవోలన్నీ పెడుతూ వాళ్ళకు ముఖ్యమైన జీవోలను మాత్రం ఈ రోజు కూడా వెబ్సైట్ లో పెట్టని పరిస్థితి ఉంది. దాని గురించి కూడా మళ్ళా ప్రశ్నించాల్సిన అవసరం